జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత టూరిస్టుల ఆత్మలు శాంతించాలంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వాకర్స్ మౌనం పాటించారు. ఈరోజు గురువారం రోజున ఉదయం 8 గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్ పహల్గాంలో మరణించిన భారతీయుల ఆత్మలు శాంతించాలంటూ మౌనం పాటించారు. టూరిస్టులుగా వెళ్లిన భారతీయులను ఉగ్రవాదులు చంపడం చాలా హేయమైన చర్య అని, భారత ఆర్మీ ఉగ్రవాదులపై ప్రతీకార చర్య తీసుకున్నప్పుడే వారి ఆత్మలు శాంతిస్తాయంటూ భారత ఆర్మీకి భారతీయులంతా సపోర్టుగా ఉండాలని ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు మార్నింగ్ వాకర్స్. మరణించిన భారతీయుల ఆత్మలు శాంతించాలని పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. మంగళవారం సాయంకాలం కాశ్మీర్లో తీవ్రవాదుల ఘాతుక చర్యకు 25 మంది అతి కిరాతకంగా బలైన సంఘటనకు నిరసనగా ఈరోజు మనం కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ గ్రూప్ తరఫున వారికి సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటించి వారికి మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయించుకున్న సందర్భంగా ఇలాంటి ఘాతుక చర్య ఇది అమానవీయమైన చర్య, ఇలాంటిది జరగనే కూడదు. వారు టూరిస్టులుగా వెళ్ళిన ప్రజలను తీవ్రవాదులు ఇలా తీవ్రంగా వాళ్ళను షూట్ చేసి చంపడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళకు మంచి బుద్ధి చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరు భారతీయులు దీనికి స్పందించి మన భారత ఆర్మీకి అండగా నిలవలసిన సమయం ఇది. చనిపోయిన వారి ఆత్మకు కూడా శాంతి కలగాలంటే వారికి సరైన ప్రతీకార చర్య చూపెట్టినప్పుడే వాళ్ళకు మన శాంతి లభిస్తుంది. ఇలాంటి చర్య ఎవరు కూడా దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన సమయం ఇది. వాళ్ళు కావాల్సుకొని మన లోపల భిన్నత్వంలో ఏకత్వాన్ని ఛేదించడానికి, మన లోపల ఐక్యత చెడగొట్టడానికి, మన భారత సమగ్రతను చెడగొట్టడానికి చేసిన పండగంగా వాళ్ళు మీ మతం ఏదని తెలుసుకొని మన లోపల వివాదాలు సృష్టించడానికి చేసిందే. కానీ ఇది చాలా హేయమైన చర్య. దీనికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు స్పందించి చనిపోయిన వారికి ఆత్మశాంతి కొరకు ప్రతి ఒక్కరు నివాళులు అర్పించాలి. భారత ప్రభుత్వానికి అండగా ఉండాలి. దీనికి సపోర్టివ్గా మన గ్రౌండ్ నుంచి, కాలేజీ గ్రౌండ్ నుంచి మేము 1 నిమిషం మౌనం పాటించి వారి ఆత్మశాంతి కొరకు నివాళులు అర్పిస్తూ నిర్ణయించుకున్నాం.